మాకైతే ఏం అప్డేట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేదైతే చూపిస్తారు, లేకపోతే కొత్త ఇల్లు చూపిస్తాను ఇంట్లోకి వస్తున్నారా ఏంటి అని అయితే మీరు అనుకోవచ్చు. ఇల్లు అయితే మాది కాదండి, మా అన్నయ్య వాళ్ళది అనమాట. అట్లా అని చెప్పేసి నేను ఆడపడుచును కదా, మరి ఇంటి ఆడపడుచుని వెళ్ళకపోతే ఎలా ఉంటుందండి, మరి కూడాడు పట్టేది నేనే కదా. అట్లా అని చెప్పి అయితే ఇంకా అన్నయ్య వాళ్ళ విలేజ్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే ఫస్ట్ టైం నేనైతే కూరాడు పట్టడం అయితే నాకు ఎప్పుడు ఏం తెలియదు. ఇంకా అందరు చెప్తా ఉంటే వాళ్ళు చెప్పిన వాటితోనే వాళ్ళు ఎలా చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే నేను చేస్తున్నాను అంతే అనమాట. అంతకు మించి మనకి ఏం తెలియదు. ఇంక ఇప్పుడు చూసాం కాబట్టి నెక్స్ట్ టైం అయితే గుర్తుంటుంది, ఎందుకంటే మళ్ళీ ఇంకా తమ్ముడు కూడా కడతాది కదా అట్లా అని చెప్పేసి అన్నట్టు. ఇంకా అందరం అయితే ఇంక అప్పటికే ఇంకా స్నానాలు అయితే ఫ్రెష్ అప్ చేసుకున్నారు అందరైతే. ఇంకా టైం వచ్చేసి అయితే 12 అవుతుంది. అప్పటికి మేము పడుకోలేదు కూడా, 12 వరకు అయితే ఏదో ఒక పని చేసుకుంటూ అందరు అట్లనే ఉండిపోయారు పాపం. ఇంకా ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగే 2కి 2:30కి అట్లా అయితే గృహప్రవేశం ఉందన్నమాట. ఆ టైం వరకే మనం వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఇంకా పడుకోకుండానే పనులు చేసేసుకొని ఇక్కడ మళ్ళీ పనులు అయితే అన్నీ చేసేసుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంకా పంతులు వచ్చేసరికి అన్ని రెడీగా పెట్టేసుకుంటే వాళ్ళు కూడా రాగానే తొందరగా చేసేసి అయితే కార్యక్రమం అనేది జరిపిస్తారు కదా, అందుకని చెప్పేసి అయితే ఇంకా అన్నీ మేము చేసేసుకుంటున్నాం. ఇంకా నైటే ఇవన్నీ దండలు కానీ ఇట్లాగా బంతిపూల దండలు, తోరణాలు ఇవన్నీ కట్టేసుకున్నారు. ఇక ఎర్లీగా మనం ఎంత ముందుగా పనులు చేసుకుంటే అంత ముందుగా అయిపోతుంది అన్నట్టు. అలా అని చెప్పేసి ఇక్కడైతే మా వదిన అయితే మా మమ్మీకి నాకైతే కాళ్ళకి పసుపు అయితే రాస్తుంది అన్నట్టు. వాళ్ళు ఇట్లాగా రాయాలి అని చెప్పేసి అయితే అన్నారు అన్నట్టు. ఇంకా దీని తర్వాత ఇంకా అన్ని కార్యక్రమాలు ఉంటాయి. మరి వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ నాతో పాటు మీరు కూడా వీడియో చూసేయండి. ఇక్కడైతే అన్నయ్య వాళ్ళైతే ఇంకా మాకైతే బట్టలు పెడుతున్నారు అనమాట. మరి మీ సైడ్ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి అయితే నాకైతే కమెంట్లో తెలియజేయండి, ఓకేనా? మరి చూస్తూ ఉండండి వీడియో. మరి మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనం వీడియో తీయకుండా ఉంటామా? తీసుకోవాల్సిందే తప్పకుండా, మనకు గుర్తుగా అయినా ఉంటుంది, అలాగ మెమోరీస్ లాగా కూడా ఉంటుంది కదా. అలా అని చెప్పేసి అయితే వీడియో కూడా తీస్తున్నాము. ఇక్కడ వీడియో తీసేది ఎవరు అనుకుంటున్నారు? మా వదిన వాళ్ళ అక్క అనమాట. నేను తనకైతే ఇంకా ఫోన్ అయితే ఇచ్చేసిన, తనైతే చేస్తుంది. ఇక్కడ వదిన అయితే బ్యాంగిల్స్ చేస్తుంది. డైరెక్ట్ నువ్వే పెట్టుకోకుండా నేనైతే పెడతాను రా, అన్నీ ఇస్తా అంటే పెట్టుకుంటున్నావు అని చెప్పేసి అనగానే ఇంకా వదిననే పెట్టమంటున్నా అన్నట్టు అట్లా అని చెప్పి అయితే పెడుతుంది. అలానే ఇంకా బట్టలు పెట్టేసి ఫ్లవర్స్ కూడా పెట్టిందనమాట. మరి ఇది ముచ్చట, చూస్తూ ఉండండి. నేనైతే ఎప్పటి నుంచో ఈ చేతులకు వేసుకున్న కంకణాలు తీసుకోవాలి అనుకుంటాను, కానీ ఆ చిన్న 100 రూపీస్ కూడా వెనక ముందు ఆడుతుంటానండి. అంత పిసినారదాన్ని నేను. అలా అని చెప్పేసి మా వదిన అయితే తీసుకుందంట నా కోసం అయితే. ఇంకా అట్లా అని చెప్పి నేను కూడా కొనుక్కోవట్లే అని చెప్పేసి తీసుకున్నదంట. ఇక్కడైతే ఇంక అన్నీ అయితే రెడీ చేస్తున్నాము. ఇక్కడైతే బొట్లు, పువ్వులు ఇవన్నీ అయితే కట్టేసిన. అదైతే వీడియో తీయలేదన్నమాట, కొంచెం మిస్ అయింది, ఏమనుకోకండి. వీడియో అయితే కొన్ని చోట్ల కూడా స్కిప్ చేసి అయితే వస్తుంది. అంటే ఇంకా నా చేతిలో మొబైల్ ఉంటే నేను అన్నీ తీయగలను, కవర్ చేస్తా. కాకపోతే మనమే కదా అక్కడ చేసేదాన్ని, ఇంకా అందువల్ల అయితే కొన్ని తీయలేకపోయినా. ఇక్కడైతే ఇంకా ఇంట్లోకి అయితే పాలపొరకు అయితే తీసుకొస్తారు. అక్కడ పైన అయితే పాలకొరకు అయితే వేస్తారు అన్నట్టు. ఇక నేనైతే గౌరమ్మనైతే వేస్తాను. పంతులు అయితే నాకు చెప్పిండు గౌరమ్మ చేయమని చెప్పి. ఇక అలా అని చెప్పేసి ఇంకా కూరాడి కుండలను అయితే ఈ పందిరి కింద అయితే ఉదించుకొని అయితే లోపలికి అయితే తీసుకొని పోతారు వాటర్తో పాటు. ఇంకా 2 కుండలు ఎందుకు పెట్టారు అని అయితే కొంతమంది అనుకోవచ్చు. ఒకటైతే నీరాడకుండా, ఒకటి కూరాడకుండా అన్నట్టు. నీరాడకుండా అనేది అయితే మా హస్బెండ్ ఎత్తుకుంటాడు, కూరాట అనేది అయితే నేను ఎత్తుకుంటాను. ఎందుకంటే ఆడపడుచు అండ్ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఎత్తుకోవాలన్నమాట. అది కూడా నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అంతకుముందు మనకేం తెలియదు, మనం చిన్న బచ్చగాలం కదా, అట్లా అని చెప్పి అయితే ఇదన్నట్టు చూస్తున్నారు కదా. మరి ఇంకా అందరైతే మెల్లమెల్లిగా వస్తున్నారు. ఇంకా అందరూ ఒక రోజు ముందే వచ్చిర్రు, ఈవినింగ్ అట్లా. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు అందుగుంజ కూడా కడుతున్నారు. అందుగుంజకైతే కంకణం కట్టాలన్నమాట. అక్కడ అందుగుంజ పట్టుకొచ్చిండు కదా మా అమ్మ అవుతాడు, మా వదిన వాళ్ళ డాడీ అనమాట.
ఇక అంత నైట్ అయితే పంతులు వచ్చిర్రా అని అయితే మీరు అనుకోవచ్చు. వేరే ఊరు వాళ్ళు అయితే ఏం కాదండి, ఇదే ఊరు నుంచి అయితే వచ్చిర్రు అనమాట. ఆ తమ్ముళ్ళు అయితే ఇంకా చిన్నప్పుడు చూసిన నేనైతే, మళ్ళీ అయితే వాళ్ళు పంతులు అయిన తర్వాత వాళ్ళని చూసిన అన్నట్టు నాకైతే మంచిగా అనిపించింది. వాళ్ళని చూస్తుంటే మంచిగా మంత్రాలు చదవడం కానీ ప్రతిదీ అయితే మంచిగా జరిపించిర్రు. వాళ్ళైతే ఎంత మంచిగా చేసిర్రో, చాలా మంచిగా చేసిర్రు. వాళ్ళు కూడా నియర్ బై కాకుండా ఇంకా హైదరాబాద్ అట్లా ప్రతి ఒక్క ఎక్కడ మన ఇండియాలో ఇక్కడైతే అక్కడికైతే వస్తారన్నట్టు. చాలా బాగా చేసిర్రు. నేనైతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చదువుతా అంటే కూడా అదనమాట. మరి వీడియోని చూస్తూ ఉండండి. ఇక్కడనైతే నేనైతే జుట్టు కూడా చూసుకోలేదు. తొందర అయితే ఇది కావాలి అని చెప్పగానైతే తొందర అయితే అట్లా పోయినా. చీర అయితే ఇంకా అట్లా ఆటుమూటుగా అయితే కట్టేసుకున్నాం అన్నట్టు. ఇంకా తర్వాత పని తర్వాత చూసుకోవచ్చు, ఇవన్నీ అయితే ఇప్పుడు కాదని చెప్పగానే ఇంకా తొందరగా అయితే ఇవి చేస్తున్నాం అన్నట్టు. మనకు కావాల్సింది ఫస్ట్ కార్యక్రమం ముందుగా జరగాలి కదా, మరి ఏమంటారు? ఇక పంతులు అయితే అందరికైతే బొట్టు అయితే పెడతాడు, పిలుచుకుంటూ అయితే ఇంకా ఇక్కడైతే ఇక స్టార్ట్ అవుతుంది. మా బావనైతే పిలుస్తాను అన్నట్టు, బొట్టు పెట్టుకోవడానికి రా అని చెప్పేసి అయితే, ఎందుకంటే ఇంక ఆయనతోనే పని ఉంటుంది కదా ఇప్పుడైతే ఇక్కడ, అందుకని చెప్పేసి అయితే పంతులు కూడా పిలుస్తున్నారు అన్నట్టు. మీ హస్బెండ్ ఎక్కడ అని చెప్పేసి అయితే అడిగారు, అందుకని చెప్పేసి పిలుస్తున్నాము. చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకా మరి ఏంటి అని చెప్పేసి అయితే ఇంకా అక్షింతలు అయితే వేయాలన్నమాట. ఇక్కడ కూరలకు అండ్ కూరటి కుండకి నిరటి కుండకి మిగతా 2 వాటికి అయితే వేయాలి. అట్లా అని చెప్పి అందరం అయితే అక్షింతలు అయితే రెడీగా పట్టుకొని అయితే నిల్చున్నాం అన్నట్టు. ఇక్కడ మేము వేసుకున్న దండలు ఏంటి అని అయితే మీరు అనుకోవచ్చు, అవైతే బాసింగ దండలు అండి. ఇక్కడైతే వేశారు, అట్లా నాకైతే తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఇంకా ఇదే ఫస్ట్ టైం చూడడం అని చెప్పాను కదా, అదనమాట. ఇంకా అట్లా అని చెప్పి లైస్ అయితే వేసుకున్నాము. లేస్ ఉంటుంది కదా, అది అనమాట వేసుకున్నది. ఇప్పుడైతే కూరాడి కొండల దగ్గరనైతే కొబ్బరికాయ అయితే కొట్టిస్తారు అన్నట్టు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంకా లోపలికే తీసుకెళ్ళడం ఉంటుంది అన్నట్టు. ఇంకా దాంట్లో వాటర్ పోయమని చెప్పగానైతే నా చిప్పనే పడిపోయింది. వాటర్ పోస్తుంటే దాంట్లోనే పడ్డది అన్నట్టు కుండ లోపల. ఏం కాదు మంచిదేలే అట్లా పడతా అని చెప్పేసి అయితే అందరు అన్నారు. ఇక్కడైతే జిట్టు గుమ్మం చేస్తున్నారు. దీన్ని అయితే జిట్టు గుమ్మం అని చెప్పేసి అంటారంట. అంటే గడక ఉంటుంది కదా, గడకని మనం పట్టిస్తారు, జొండ్లని పట్టించి గడక తయారు చేసి పొయ్యి పైన ఎసరు పెట్టేసి దాంట్లో ఎసర్లో అయితే గడకేసి అయితే రుద్దడం. అదే గడకతోనైతే కొంచెం పిండి తీసి పక్కకు పెట్టి దాంతో గురుగులు చేస్తారు అన్నట్టు. గురుగులు చేసేసి
వేసేసి ఇంకా గడకనైతే కొంచెం లూజ్గా గట్టిగా ఇట్లా వేసేసి పెడతారు అన్నట్టు. దాన్నే దిష్టి గుమ్మం అని చెప్పేసి అంటారు అన్నట్టు. గుమ్మం దగ్గర దిష్టి తీస్తారు దాంతోనే. ఇప్పుడు అక్కడ వెలుగుతున్నాయి కదా, దాంట్లో అయితే దీపాంతలు వేసి అయితే ముట్టించినాక దానిపై నుంచి కూరలతోనే అయితే ఇంకా మిగతా అందరైతే నేను దాటిన తర్వాత ప్రతి ఒక్కరు దాటుకుంటూ అయితే ఇంక ఇంట్లోకి వెళ్ళడం అన్నట్టు. అది మళ్ళీ గుడికాలు పెట్టేసి వెళ్ళాలి అన్నట్టు. చూస్తారు కదా, మరి చూస్తూ ఉండండి వీడియో. నాకైతే మస్తు భయమైంది, దానిపై నుంచి దాటాలంటే అది కింద మండుతుంది కదా. అసలే శారీ కవర్ చేయడం అంటే మన వల్ల కాదు, ఎందుకంటే మనం ఎప్పుడు డైలీ వేసుకునే డ్రెస్లే కాబట్టి ఇంకా శారీతో చాలా కష్టం అనిపించింది. అందరైతే ఇట్లా పట్టుకుంటే నేను దాటిన అన్నట్టు. నాకైతే ఇంకా నేను ఎట్లా పడతానో ఏమో అని చెప్పేసి అయితే మస్తు భయపడ్డా. నేను ఎత్తిపోయిన అయితే చుట్టబట్ట పెట్టేసి అయితే కూరాడకుండా అయితే ఎత్తుకుంటాను మంచిగా మొక్కుకొని అయితే. ఇక ఇక్కడ పెట్టిరు కదా దిష్టి గుమ్మం, దాని చుట్టూ అయితే 5 చుట్లు అయితే తిరగమని అయితే అయ్యగారు అయితే చెప్పిండు. దాని చుట్టూ ఇంక అందరు తిరిగిన తర్వాతే ఇంట్లోకి వెళ్ళడం అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, మా దిక్కు ఇట్లనే చేస్తారు, మాది మీ సైడ్ ఎలా చేస్తారు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఇక మా మంచిర్యాల తెలంగాణ సైడ్ ఇట్లా ఉంటుంది, కొన్ని చోట్ల కొన్ని లాగా ఉంటుంది. మరి నిజంగా చెప్పాలంటే పంతులు వాళ్ళైతే చాలా బాగా చేసిర్రు, మంచిగా చదివిర్రు వాళ్ళైతే, ఎంత మంచిగా చేసిర్రో. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరితో ఏది చేపియాలి అని చెప్పేసి చాలా పద్ధతిగా జరిపించారు. నాకైతే మంచిగా అనిపించింది. ఎప్పుడైనా ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా పిలిపించుకోవాలి వాళ్ళనైతే, బాగా చేసిర్రు అన్నట్టు. ఇక పంతులు అయితే దిష్టి అయితే తీస్తాడు. ఇక తీయంగానే అందరైతే లోపలికి పోవాల్సి వస్తుంది. ఇంకా దాటేటప్పుడు చూసిర్రు కదా ఎట్లా దాటినో, నాకైతే భయం ఒకటి నవ్వు ఒకటి భలే ఉన్నది. ఇక అప్పటికి మస్తు చైన్ వస్తుంది అన్నట్టు. ఎప్పుడు ఇంకా చేతులు అంతా పైకి పెట్టుకొని అట్లనే చాలాసేపు ఎప్పుడు ఉండలేదు అన్నట్టు. అట్లా అని చెప్పిన చైన్ వస్తుంది అని చెప్పేసి అయితే అందరితో అంటున్నా. ఇంకా అలానే ఉంటుంది, ఏం కాదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు అన్నట్టు. మస్తు చేతి అయితే లోపలికి వెళ్ళేసరికి చాలా నొప్పి పెట్టింది. చూస్తున్నారుగా, పంతులు అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళేసి అయితే వస్తుండు. ఇప్పుడు నవధాన్యాలు ఉంటాయి కదా, వాటిని అయితే వేపిస్తుండ అనమాట. ఒక చేత బట్టి ఒక చేత వేయాలంటే ఇంకా భయం అవుతుంది నాకు, ఎందుకంటే ఒక చేతితో కుండ పట్టుకుని ఇంకో చేత వేయాలంటే భయమే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మంచిగా జరగాలి మనకు అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. తనైతే మా పెద్ద మేనత్త అన్నట్టు, ఇంకా మా అమ్మ, ఇంకెనకాల వచ్చేది వదిన వాళ్ళ అక్క అనమాట, మా వదిన, వీళ్ళందరూ అయితే వచ్చినాం. ఇంకా లోపలికైతే ఇక్కడనైతే పెడతాం అన్నట్టు. కూరాటినైతే తీసైతే పెడుతుర్రు అక్కడ.
ఇక్కడనైతే పాలైతే వంగిస్తున్నాం, చూస్తున్నారు కదా. ఇట్లాగా 4-5 ఇటుకలు అయితే పెట్టాలన్నట్టు, చుట్టూ ఇటుకలు పెట్టేసి దానిపైన పాలైతే వంగియాలన్నట్టు. ఇంకా మళ్ళీ ఏంటంటే చిన్న గురిగిలు అయితే వంగిస్తున్నాం. అంత పెద్ద దాంట్లో ఎందుకని చెప్పేసి అయితే మేమైతే ఇండ్లలోకి వస్తే అయితే ఇట్లనే చిన్న చిన్న గురిగిళ్ళలోనే వంగిస్తాం అన్నట్టు పాలు. ఇంకా దీంట్లో వంగించిన తర్వాత ఇంకా చాయ్ పెట్టడం అలాంటివి చేస్తారన్నట్టు. ఎంత బాగుందో కదా, చిన్నగా భలే ఉంది కదా. మా అమ్మ వాళ్ళు మేము ఇంట్లోకి వచ్చినప్పుడు, నాకు పెళ్ళి కాకుండా అంటే నేను చిన్న పిల్లనప్పుడు, ఇక అప్పుడైతే అప్పుడు చూసినా అంటే గురికి మళ్ళీ ఇప్పుడు చూస్తాను చిన్న గురిగిలు. ఇక్కడైతే నవగ్రహాల పూజ అయితే జరిపిస్తారు, చూస్తున్నారు కదా. మంచిగా ఎంత పద్ధతిగా పెట్టిరో, నీట్గా భలేగా చేసిర్రు పంతులు అయితే. వాళ్ళైతే 2 అన్నదమ్ములు అనమాట. ఇంకా వాళ్ళే ఇవన్నీ చేసిర్రు ఇక్కడ. ఇంకా వదిన అయితే ఇంకా ఇక్కడ అదేంటి మన గౌరమ్మనైతే తయారు చేస్తుంది. ఇక్కడ కూడా చూస్తున్నారా మీరైతే, ఇంకో చూడండి ఆ దేవుడే స్వయంగా వచ్చి తింటున్నట్టు అనిపించింది నాకైతే. అందుకని చెప్పేసి నేనైతే క్లిక్ తీసిన చిన్నగా. ఇక్కడైతే ఇంకా అందరైతే తల ఒక్క పని అయితే చేస్తారు. ప్రతి ఒక్కరైతే ఇంకా సాయం చేయకుండా అస్సలు కూర్చోలేదు, అందరు చేసిర్రు. మంచిగా హెల్ప్ చేయడం వల్లనే అన్ని తొందరగా పనులు అయితే అయిపోయింది. మార్నింగ్ 6 o'clock వరకు బూరెలు కూడా అయిపోయినాయి అన్నట్టు. అప్పటికి అందరు వచ్చేసిర్రు, బూరెలు అయితే స్టార్ట్ చేసిర్రు. బూరెలు అంటే అదేనండి భక్షాలు, మేమైతే బూరెలు అని చెప్పేసి అంటాం అన్నట్టు. ఒక్కొక్క చోట్లాగా పిలుస్తారు. ఇక్కడైతే ఇంకా హోమం కాలడానికైతే సిద్ధం చేయమన్నారు. అట్లా అని చెప్పేసి బొట్లు అయితే పెడతాను, అన్నీ నీట్గా చేసేసి బొట్లు వేస్తున్నా అన్నట్టు. ఇక ఫస్ట్ నవగ్రహాల పూజ తర్వాత హోమం కాల్చారు. ఫస్ట్ ఇంట్లోకి రావడం, తర్వాత నవగ్రహాలు, ఆ తర్వాత హోమం కాలవడం, ఆ తర్వాత అయితే ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా ఉందన్నమాట. అలా అని చెప్పేసి అయితే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. చూస్తున్నారు కదా. అది అయిపోగానే ఇక్కడైతే ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుంది. అప్పటికి ఇంకా చుట్టాలు కూడా అందరు వచ్చేసిర్రు. అసలు టైం కూడా ఏర్పడకుండా అయిపోయింది మాకైతే. ఎందుకంటే అసలు ఎంత టైం అవుతుందో కూడా అర్థం కాలేదు. అందరు వచ్చిర్రు. వచ్చేసరికి ఇప్పుడు ఎంత అవుతుంది, అసలు ఆఫ్టర్నూన్ అవుతుందేమో అనుకున్నాం. కాకపోతే అందరు మార్నింగ్ 7, 8, 9 అవుతుంది అని చెప్పేసి అంటే మేమైతే షాక్ అయినాం. ఎందుకంటే మేము పడుకోలేదు కాబట్టి అందరం ఇంకా అట్లనే రెడీ అయ్యి అన్ని పనులు చేసుకొని ఇంట్లోకి వచ్చినాం కదా. ఏర్పడకుండా మంచిగా జరిగింది ఇంట్లో. అందరూ అసలు ఫుడ్ కూడా చాలా బాగుంది, మంచిగా చేసిర్రు. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు కూడా మంచిగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. మంచిగా కట్టారు అనమాట. ఇక్కడ చూపించాను కదా, తను అయితే మా బాబాయ్ వాళ్ళ కూతురు, ఆ పక్కన మామయ్య కూతురు అవుతుంది అనమాట. ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళతో పాటు అన్నయ్య వాళ్ళతో పాటు డాడీ వాళ్ళు కూడా కూర్చున్నారు. సారీ మర్చిపోయినా. ఇంకా కూర్చోవాలి పెద్దవాళ్ళు మీరు కూడా అని చెప్పేసి అందరు అనగానే అయితే కూర్చున్నారు వాళ్ళు కూడా. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే అమ్మ వాళ్ళకి అండ్ వదినకి అయితే బియ్యం పోస్తారనమాట. మా దాంట్లో నాకు కూడా తెలియదు ఇట్లా పోస్తారని, బియ్యం పోస్తారంట. ఇంకా అంటే మనం చూస్తే అప్పుడప్పుడు అటు ఇటు ఇట్లాంటి ఇండ్ల ఫంక్షన్లకు అట్లా ఇట్లా వెళ్తే మనకు అన్నీ తెలుస్తాయి. మనం ఎందుకంటే వెళ్ళాం కాబట్టి మనకి ఎక్కువ తెలియదు. ఇక ఎప్పుడు కదా సిటీలోనే ఉంటాము, గృహప్రవేశాలు కూడా ఎక్కువ ఉండవు కదా, ఎప్పుడు దొరికితే అప్పుడు. ఇక అట్లా అని చెప్పేసి ఇక్కడ అన్నీ అయితే తెలుసుకుంటాను. వీళ్ళైతే పిన్నీలు, అత్తమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరు ఇక్కడ కూర్చున్నారు. ఇంకా ఇప్పుడైతే ఇంక బియ్యం పోయడం అయితే స్టార్ట్ అనమాట. ఇక్కడ 5 కానీ 9 కానీ అట్లయితే బియ్యం అయితే పోయాలన్నట్టు ఇద్దరికి.
ఇంకా నాకు కూడా పోస్తారు, కాకపోతే నేను నాకు బియ్యం పోసిరంటే నిద్ర చేయకూడదంట. నేను పోసిన రోజే ఇంటికి వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పేసి అయితే నాకు పోయలేదు అన్నట్టు. మళ్ళీ అవి నిద్ర పుచ్చకూడదు అన్నట్టు ఓడి బియ్యాన్ని ఇంటికి వెళ్ళేటప్పుడే పోయాలంట ఆడపడుచుకైతే. అలా అని చెప్పేసి ఇక నాకైతే పోయలేదు. మళ్ళీ ఎందుకంటే రాక వచ్చిన కాబట్టి ఒక 10 రోజులన్నా ఉండవా అని చెప్పేసి అనగానైతే ఇంకా పోయలేదు అన్నట్టు. తర్వాత నేను వెళ్ళేటప్పుడు పోస్తారు అని చెప్పేసి అయితే ఇంకా పోసుకోలేదు. మరి చూస్తూ ఉండండి. ఇక్కడ చూస్తున్నారుగా వీళ్ళైతే తమ్ముళ్ళు అవుతారు. ఇంకా వాళ్ళు ఇప్పుడే వచ్చిర్రు. ఇంకా వీడియో అయితే తీస్తున్నా వాళ్ళని. నేను తీస్తుంటే వాళ్ళైతే చూస్తారు, అబ్బా అక్క వీడియో తీస్తున్నావా అని చెప్పేసి అయితే అంటారు అన్నట్టు. మా వదిన వాళ్ళ అక్క అన్నట్టు మేమైతే ఫుల్ కామెడీగా ఉంటాం, మస్తు జోకులు చేసుకుంటాం, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అన్నట్టు. అందుకని చెప్పేసి అయితే వీడియో తీస్తుంటే వీడియో తీయకని చెప్పేసి అయితే అంటుంది. అస్సలు తినది అని చెప్పేసి అయితే చెప్తుంటారు, తీయకరా బాయ్ అని అయితే అంటుంది. ఇంకా మా అన్నయ్య వీళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చున్నారు, తింటున్నారు వాళ్ళు కూడా. ఇక్కడైతే అత్తమ్మలు అవుతారనమాట. వీళ్ళంతా ఇక్కడ కూర్చుంటారు. ఇంకా అప్పటికే చుట్టాలు కూడా చాలామంది వెళ్ళిపోయారు. మస్తు గాలి దువారం ఫుల్ స్టార్ట్ అయిందనమాట అప్పటికే. ఇంకా అందరు వస్తున్నారు, అప్పుడప్పుడు కొంతమంది వస్తున్నారు, అప్పటికి ఇంకా వెళ్ళిపోయారు. నేను ముందుగానే ఈ వంటల వీడియో తీద్దాం అనుకున్నా, అసలు నేను మర్చిపోయినా వంట చేసేటప్పుడు తీయడం, అస్సలు గుర్తు లేకుండే. మార్నింగ్ అయితే ఉప్మా తిన్నాం అన్నట్టు, ఆ ఉప్మా వీడియో కూడా తీస్తాం అనుకున్నా, అది కూడా గుర్తులేదు. ఇక్కడ విలేజ్లో 9వ వార్డ్ నెంబర్ అన్నట్టు, అతను అయితే వీడియో తీయని చెప్పగానైతే తీసిన అన్నట్టు. మేమందరం చిన్నప్పటి దోస్తులం మొత్తం మంది. ఇక్కడ కూర్చున్న బ్యాచ్ అంతా మా తమ్ముళ్ళు అవుతారు వాళ్ళు. ఈడైతే ఇంకా పాలకూర పప్పు, సాంబార్ అండ్ ఆలుగడ్డ టమాటా, చిప్స్, పకోడీ కూడా వేసిర్రు. ఇవన్నీ నేను మిస్ చేసిన, అసలు తీయలేదు. దాంతోపాటు చట్నీ కూడా వేసిర్రు. వంటలు అయితే సూపర్ చేసిర్రు వాళ్ళు, మంచిర్యాల వాళ్ళే. ఈ లడ్డూలు వచ్చేసి అయితే మా ఫ్రెండ్ చేసింది. తనైతే గుడిపేటలో ఉంటుంది అనమాట. మస్తు చేసింది లడ్డూలు అయితే, సూపర్ ఉన్నాయి, టేస్టీగా తీయకుండా. మీకు కావాలంటే వేసుకోండి. దాంతోపాటు చల్ల కూడా పెట్టిర్రు. ఇక్కడ పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తారు అనమాట. ఇంకా అందరు ఎటు వెళ్ళిపోయినాక నైట్ మేము కూడా అందరం చేసినాం, కాకపోతే వీడియోలు తీయలేదు అన్నట్టు. ఇంకా చిన్నపిల్లలు తీసినవి మాత్రమే దీంట్లో పడ్డాయి కాబట్టి నేనైతే తీస్తాను అన్నట్టు. అండ్ ఇప్పటిదాకా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.